విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా ఆగలేదా? నిర్ణయాన్ని వెనుక తీసుకోలేదు. టెక్నికల్లీ ఆ నిర్ణయం ఇంకా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు సార్ ఏపీలో. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్డి రాజ్యాంగం ఇవన్నీ కూడా పొలిటికల్ టెర్మినాలజీస్, అంతకుమించి మరొకటి కాదు. అంటే మరీ దారుణంగా 11 సీట్లు పట్టుకోవడానికి ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అనేది కూడా చెప్తున్నారు సార్. ఈ ట్యాంపర్ ప్రూఫ్ అనేది ఇట్స్ రాంగ్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి ట్యాంపర్డ్. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా చాలా గట్టిగా మీ వాయిస్ వినిపించారు. అదే ఆ కారణంతో మీకు ఈ కూటమిలో టికెట్లు రాలేదంటారు చాలా మంది. అది కరెక్టేనంటారా సార్? డైరెక్ట్గా ఎవరికైనా యాక్సెస్ ఉంటే వారిని మాట్లాడి కనుక్కోవాలి. ఆ రాష్ట్రానికి ఏం చేస్తారు రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్రదేశ్కి, ఇక్కడ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ గెలిచిన ఏ లోక్సభ సభ్యుడి కన్నా కూడా ఎక్కువ పనిచేశాను అనేది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎలా ఉంది సార్ ఏడాది పాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బీజేపీకి అంత తగ్గటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు అన్నది సాధారణంగా మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఏడాదిలోనే కూటమి పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్ఆర్సీపీ అంటుంది. కొంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిని సంతోషపరచలేదు. కూటమి ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు చేసిందంటూ వైఎస్ఆర్సీపీ విమర్శించింది. 1,80,000 కోట్లు ఏడాదికి చేస్తే రాబోయే 4 ఏళ్లలో ఎన్ని అప్పులు చేస్తారు అనేది అందులోనూ ఆందోళన కనిపిస్తుంది. మీరేం చెప్తారు? సో ఎవరు చేసినా దానికి ఫలితాన్ని అనుభవించాల్సిందే. 2009-10 ముందు మీరు సెఫాలజిస్ట్గా చేసినట్టున్నారు కదా సార్? ఏం చేసినా మనం జాతీయ స్థాయిలో పని చేయాలి అనే ఆలోచన ఉండేది. అంటే మీ అంచనాలు దాదాపుగా సెఫాలజిస్ట్గా నిజమైన సందర్భాలు ఎక్కువ సార్? కరెక్ట్గా చెప్పినవి 95% అయితే నాకు తప్పు చెప్పినవి కూడా గుర్తున్నాయి ఒకటి రెండు. ఆ తర్వాత ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనిపించింది సార్? మీరు సెఫాలజిస్ట్గా మీరు దాదాపు ఒక దశాబ్ద కాలం పని చేస్తున్న సందర్భంలో సడన్ గా రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? నాకంటూ నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న రోజున రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నేను అప్పుడే అనుకున్నాను.